స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మనందరం మరొకసారి ఈ రీతిగా కలుసుకోవటానికి దేవాది దేవుడు ప్రేమించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాలను మీరు క్రమంగా వీక్షిస్తూ ఉన్నందుకే నేను సంతోషించుచున్నాను. ఆయా స్థలాల్లో కలుసుకున్నప్పుడు, ఆయా సందర్భాల్లో మీరు ఈ కార్యక్రమాలను చూస్తున్నామని చెప్తూ ఉన్న మాట నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది, నాకెంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకా చూస్తూ అవసరమైతే ఇతరులకు కూడా పరిచయం చేస్తూ మీ ఆత్మీయ జీవితాల్లో పురోభివృద్ధి పొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. మనందరము కూడా దేవుని రాకడ కొరకే సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం. ప్రభు రాకడ వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియులారా, ఈ రోజున ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ప్రస్తుత లోక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు చెప్పారు, నోవహు దినాలుగా ఉంటాయని, లోతు దినాలుగా ఉంటాయని. మరి ఆ పరిస్థితులు ఈ రోజుల్లో మనకి కనబడుతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచే దినాలు మనం చూస్తున్నాం కదా పరిస్థితులు. అయితే మనందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడాల్సిన వారమై ఉంటుండగా, మీరు స్థానిక సంఘాల్లో సేవకుల ద్వారా వాక్యాలు వింటూ ఆత్మీయంగా సిద్ధపడుతున్నారు. అదే సమయంలో క్రైస్తవ లోకంలో ఉన్న మనందరము ఒకరి ఎడల ఒకరము బాధ్యతాయుతంగా ఉండవలసిన అవసరతను గుర్తెరిగి, నా వంతులో నేను దేవుడు నాకు నేర్పించిన సంగతులు, నాకు బోధించిన సంగతులు మీకు తెలియచేసి ఈ రీతిగా మీరు దేవుని రాజ్యం కొరకే సిద్ధపడే సిద్ధపాటులో కొంతైనా మీకు సహాయం చేద్దామనే ఆలోచనతో నిర్వహించబడుతున్న ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాలను మీరు వీక్షించి దేవుని రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమాలు మనకు వస్తున్నాయి. కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని కనుక మీరు సెర్చ్ చేస్తే ఈ కార్యక్రమాలు మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి. పదే పదే చూస్తూ వాక్యాన్ని నేర్చుకొని ఆధ్యాత్మిక జీవితాల్లో మార్పు చెంది దేవుని రాకడ కొరకే సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా లోతు భార్య అనే ఒక క్యారెక్టర్ గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఆమె జీవితంలో నుంచి, ఆ కుటుంబంలో నుంచి మనం ఆఖరి వర్తమానం తీసుకోబోతున్నాం. ఈ దినాన మనకు సహాయకరంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుతుంటే కొంచెం క్రిందకు వెళ్ళి చదవడానికి మనకు మనసు ఒప్పదు. కొంచెం ఇబ్బందికరమైన విషయాలు మనం ఇక్కడ చదువుతాం.
మరి ఎందుకు దేవుడు వీటిని వ్రాయించాడు? ఈ పరిస్థితులను దేవుడు పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథాలు ఎందుకు రాయించాడు? అలా చేయమని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడా? కాదే. ఆయన స్వభావం అది కాదే. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. తన పరిశుద్ధతకు వ్యతిరేకమైన దాన్ని సహించడు కదా. మరి ఎందుకు వ్రాయించాడు తన గ్రంథంలో ఈ సంఘటన? తండ్రితో పాపం చేసిన పరిస్థితులను దేవుడు ఎందుకు వ్రాయించాడు అని అంటే, ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు, మనుషులు పాపం చేశారు. దేవుడు వీళ్ళ పాపాన్ని బయట ఎందుకు పెట్టాలి అని పాప విషయంలో మనుషుని ముఖం లక్ష్య పెట్టినవాడు కాదు. దావీదు పాపం చేశాడు, దావీదు పాపాన్ని కూడా దేవుడు బయట పెట్టాడు. అబ్రహాం గారు తన జీవితంలో ఫెయిల్ అయిపోయిన విషయాలు ఉన్నాయి, వాటిని కూడా తన గ్రంథంలో వ్రాయించాడు. మోషే గారు తన జీవితంలో ఉన్న కొన్ని ఫెయిల్యూర్స్ని మనము చూస్తాం, ఆయన జీవితానికి గురించిన సంగతులు. ఏ మనుష్యుడు కూడా పరిపూర్ణుడు కాదు అనే సంగతి మనందరం ఎరిగినది. అయితే ఈ సంఘటన దీనికంటే కూడా ఇంకా మించినది, చాలా దారుణమైంది. ఎందుకు వ్రాయబడింది అని అంటే, మనుషులు తప్పు చేశారు, పరిశుద్ధుడైన దేవుడు తప్పు చేయలేదు. దేవుడు తన గ్రంథాన్ని ప్రియులారా వ్రాయించుటలో ఎంత శ్రద్ధగా ఈ విషయాలు వ్రాయించాడు అని అంటే, ఇటువంటి పరిస్థితులు ఆయన సహించడు అనే దానికి గుర్తుగా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇవి మనకు గొప్ప పాఠాలు కూడా. గత పర్యాయం నేను చెప్పాను, కొందరు జీవితాల్లో ఇవి మనం కూడా చేస్తే బాగుంటుంది అనే పాఠాలు నేర్చుకుంటాం. కొందరి జీవితాల్లో ఇలాంటివి మనం చేయకూడదు అనే పాఠాలు నేర్చుకుంటాం. ఏది ఏమైనా కొందరు బైబిల్లో వ్రాయబడిన జీవితాలు మనకు చేయకూడదు అనే పాఠాలను, చేయాలి అనే పాఠాలను మనకు నేర్పించడం గ్యారంటీ. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్క చెల్లెండ్రు మాట్లాడుకుంటూ ఉన్నారు. సర్వలోక మర్యాద చొప్పున మనతో వచ్చేయడానికి ఏ పురుషుడు కూడా లేడు. వారు ఈ మాట అనటంలో తప్పు లేదు. ఎందుకు అనంటే, కేవలం ఒక సొదొమ, గొమొర్రా అవి చిన్న గ్రామాలు కాదు, పెద్ద పట్టణాలు. ఈ 2 పట్టణాలే కాదు, అద్మా, సెబోయిం అనే పట్టణాలు కూడా కాలిపోయినాయి. అంటే ఒక రీతిగా చెప్పాల్సి వస్తే తమ చుట్టుపక్కల ప్రాంతాలు దేవుని అగ్నితో చేత కాలిపోయినాయి. ఒకవేళ వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఎవ్వరూ లేరు, ఉన్నది ఒకే ఒక పురుషుడు, మరి మన తర్వాత ఆగిపోతే ఎట్లాగా అని కొంచెం మనం పాజిటివ్గా ఆలోచన చేసినా వాళ్ళకి ఆ ఆలోచన వచ్చి ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి, దీని గురించి మనం ఆలోచన చేద్దాం. నేను ఇక్కడ ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను. అదేంటంటే, అబ్రహాం గారితో పాటు బయలుదేరిచ్చారు కదా, ఏమి నేర్చుకున్నారు? ఓకే, అబ్రహాం గారి యొక్క ప్రవర్తన నచ్చలేదు, అబ్రహాం గారి దగ్గర నుంచి వేరైపోయారు కదా, ఏం సాధించారు? ఏమి నేర్చుకున్నారు? ఏం మార్చుకున్నారు? వింటున్నారా? అర్థమవుతుందా? లోతు భార్య అబ్రహాం గారితో పాటు కలిసి బయలుదేరొచ్చిన వ్యక్తులు, వాళ్ళు కలిసి నడిచారు, కలిసి జీవించారు. ఏమి నేర్చుకున్నారు? క్వశ్చన్ మార్క్. ఓకే, అబ్రహాం గారి దగ్గర నుంచి వేరైపోయారు, ఏం సాధించారు? చాలా దారుణమైన విషయం కదండి. సరే, ఇక్కడ మీరు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎవరు లేరు, తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఆయన ద్వారా మనం పిల్లల్ని కందాం అని ఆలోచన చేశారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఆలోచన చేస్తున్నాను, ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్పబడింది? ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? ఏమని? తమను ఆ భయంకరమైన దురవస్థలో నుంచి తప్పించిన దేవుడు ఉన్నాడు కదా అనే స్పృహ వీళ్ళకి ఎందుకు రాలేదు? తమ జీవిత విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? అడ్డదిడ్డాలతో కూడిన ఆలోచనలు ఎందుకు చేశారు వీళ్ళు? కారణం ఏంటంటే ప్రియులారా, అది పెంపకము యొక్క ప్రభావం. భయమేస్తుంది ఈ విషయాలు ఆలోచన చేస్తుంటుంటే. మాట్లాడుతుంటే వాళ్ళ మీద నిందలు మోపినట్లుగా, వాళ్ళని పాయింట్అవుట్ చేసినట్లుగా, వాళ్ళే తప్పు చేశారు అన్నట్లుగా ఉంటుంది. కానీ మరి నా సంగతి ఏంటి అన్నంత భయం వేస్తూ ఉంది. అదే నేను చెప్పాను, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. దేవుని బిడ్డలారా, అందరూ ఇలా ఉంటారని కాదు నా భావం. ఈ రోజున పరిస్థితులు మనం ఆలోచన చేస్తే ఒక
ఒక రీతికి ఇది వారికి ఒక పరీక్షా సమయం అనుకుందాం. పరీక్షా సమయమే కాదు, వాళ్ళ లైఫ్ టర్నింగ్ కూడా అవడానికి ఇది ఒక మంచి అవకాశం. దేవుడు మమ్మల్ని తప్పించాడు కదా, ఆ దేవుడు ఉన్నాడు కదా, ఆయన మాకు సహాయం చేస్తాడు కదా అనే స్పృహ వీరికి కొంచెం కాకపోతే కొంచెము కూడా కలగలేదు. ప్రియులారా, మొదల్లో లేనిది మధ్యలో వచ్చిద్దా అంటారు. మొదటి నుంచే దేవునితో సంబంధం లేదు, మొదటి నుంచే దేవుని యందు భయభక్తులు లేవు, మొదటి నుంచే దేవునితో సంబంధం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు, అడిగేవారు ఎవరున్నారు? అందులో యవనస్తులు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంత దారుణమైన పరిస్థితులు ఆ కుటుంబం మీద దాడి చేసినాయో. దేవుని బిడ్డలారా, వారు ఏనాడైతే అబ్రహాము గారి సహవాసాన్ని విడిచిపెట్టారో వారి పతనం అప్పుడే ప్రారంభమైంది. వీరు పాడైపోయింది సోయరుకు వచ్చి గుహలు నివసిస్తున్నప్పుడు కాదు, ఎప్పుడైతే అబ్రహాము గారిని విడిచిపెట్టారో అప్పుడే వారి పతనం ప్రారంభమైంది. వీరు దూరమైంది అబ్రహాం గారికి కాదు, అబ్రహాము శారాల కుటుంబానికి కాదు, వీరు ఏకంగా దేవునికే దూరం అయిపోయారు. అబ్రహాం గారి ప్రార్థన, దేవుని దయ వారిని సొదొమ నుంచి తప్పించింది. కానీ వారి అవిధేయత దారుణమైన పరిస్థితులకు దారితీసింది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒక నమ్మకమైన కాపరికి, ఒక నమ్మకమైన సంఘానికి ఏ మాత్రం దూరం అవటం క్షేమకరం కాదు. నేను ప్రారంభంలో చెప్పాను, అబ్రహాము గారి కుటుంబంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది, అబ్రహాం గారి కుటుంబంలో ఒక మంచి వాతావరణం ఉంటుంది, దైవిక వాతావరణం ఉంటుంది. అది నచ్చలేదు వీళ్ళకి, దానికి దూరం అయిపోయి వీళ్ళు ఇదిగో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోవటానికి దారి తీసిన పరిస్థితులు అవి. సోదరి సోదరులారా, తల్లిదండ్రులు నేర్పిస్తున్న ఆ నేర్పుతో కూడిన విషయాలకి నువ్వు ఇష్టపడకపోతే నీ జీవితం ఎంత అధోగతి పాలవుతుందో ఏనాడన్నా ఆలోచన చేసావా? తల్లిదండ్రులు ఎందుకు శత్రువులా చూస్తున్నావు? తల్లిదండ్రులు నీకు శత్రువులా? లేచింది మొదలుకొని మళ్ళీ లేచేంత వరకు కూడా నీ పట్ల బాధ్యత కలిగి ఉండేవారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎందుకు నువ్వు తిరస్కరించచ్చు? విచ్చలవిడిగా తిరుగుతున్న నీ జీవితంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ తల్లిదండ్రులు ఎంత దుఃఖపరుస్తున్నా నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు ఎదురు తిరుగుతున్నావు? దాని పరిణామాలు, దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయి అన్నాడని ఆలోచన చేసావా? దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు, తమ్ముడు చెల్లి, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు నీ బాగును చూచి, నీ క్షేమాన్ని చూచి సంతోషించేవారు. సమాజంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి చూచి ఆనందించేవారు. నలుగురికి మాదిరికరంగా, దీవెనకరంగా ఉంటే చూచి సంతోషించేవారు. నీవు అలా ఉండాలని తాపత్రయపడేవాళ్ళు, తపన చెందేవారు నీ తల్లిదండ్రులు. ఎందుకు వారి కర్మశిక్షణ తృణీకరిస్తున్నావు? పెందల కళ్ళు లేపితే ఒప్పుకో, ఒక పని చెబితే ఒప్పుకో, పలానా చోటికి వెళ్ళొద్దు అంటే ఒప్పుకో, పలానా చోటికి వెళ్ళు అంటే ఒప్పుకో. నీ సొంత ఇష్టం నెరవేర్చుకోవాలనుకుంటున్న పరిస్థితులు నిన్ను ఎంత అధోగతి పాలు చేస్తే ఒకసారి ఆలోచన చేసుకో. సమాజ పరిస్థితులు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. చైతన్యం పేరుతో ఆడపిల్లైన మగపిల్లడైన ఒకటే అనే ఆలోచనతో వికృత చేష్టలకు వడి కడుతున్న పరిస్థితులు నేటి సమాజంలో కనబడట్లేదా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన నేను కల్పించాలని కాదు నా ఉద్దేశం. ఆడపిల్లగా జీవించాలి. నీ బాధ్యతలు నీవే. దేవుడు నిన్ను ఆడపిల్లగా నిర్మించాడు, ఆడపిల్లగా పుట్టించాడు, ఆడపిల్లగా జీవించాలి. నీ వస్త్రధారణ ఏంటి, నీ పనులేంటి, నీ పద్ధతులేంటి, అవి క్షేమకరమైనవేనా? నేను ఒక పురుషుడిగా దేవుడు నిర్మించాడు, ఒక పురుషుడిగా జీవించాల్సిన జీవితం జీవిస్తున్నావా? ఒక మగపిల్లాడిగా జీవించాల్సిన జీవితం జీవిస్తున్నావా? నీ హెయిర్ కటింగ్ ఏంటి, నీ డ్రెస్ ఏంటి, నువ్వు లేచేటప్పుడు నువ్వు పనులు ఏంటి, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఇవన్నీ చెబితే నీకు కోపం. నేనేం చెప్తున్నానంటే వీటి ఫలితాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా అంటున్నాను నేను. వీళ్ళు లోతు కుమార్తెలు సొంత ఇష్టానుసారమైన ఆలోచన చేసుకుంటున్నారు.
దేవుడు అనే ఆయన ఉన్నాడు, మా పట్ల ఆయన ఏం కార్యం చేస్తాడో ఒకసారి దేవునికి ప్రార్థన చేద్దాం అని ఆలోచన చేయలేకపోయారు. సరే, కనీసం మా పెదనాన్నున్నాడు, ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడున్నాయి పరిస్థితులు మాకు తెలుసు కదా, ఎలాగైనా మేము అక్కడికి చేరితే ఏదన్నా మేలు చేకూర్చబడుతుందేమో అని కూడా ఆలోచన చేయలేకపోయారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. అపవాది చేతికి చిక్కిన మనల్ని దైవ సంబంధమైన ఆలోచనలు చేయటానికి అపవాది ఎన్నడే కానీ సహకరించడు. ఆయన దగ్గర నుంచి వచ్చేసాం కదా, ఇక ఆయనతో మనకేం పని? మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎంత సిగ్గుచేటు, ఆయన దగ్గర తలదించుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి. ఎందుకు మాకు ఈ పరిస్థితులు? ఎందరో సేవకులకి, సంఘాలకి దూరం అయిపోయి జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. సోదరి సోదరులారా, ఇది క్షేమకరమైనది కాదు, ఇది మంచిది కాదు. గమనించండి, ఈ లోతు కుమార్తెలు ఎంత దారుణమైన ఆలోచన చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. దైవికంగా దేవుడున్నాడు, దేవుడు తన దూతలను పంపించి, ఎంత అద్భుతమైన విషయం అండి అది, తన దూతలను పంపించి సొదొమ గొమొర్రా నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆ దేవుని తలుచుకోలేకపోయారు. తమ యొక్క ఉన్నత స్థితికి కారణమైన అబ్రహామును జ్ఞాపకం చేసుకోలేకపోయారు. వాటి ఫలితాలు ఏమిటి? అబ్రహామును విడిచిపెట్టి వచ్చారు, సొదొమను కోరుకున్నారు, సొదొమ సంస్కృతికి ఇష్టపడ్డారు. దాని ఫలితం ఏమిటి అని అంటే వికృత చేష్టలు వారి జీవితాల్లో ప్రారంభమైనాయి. తండ్రితో చేయకూడని కార్యం చేసి, పాపం చేసి 2 జాతులకు కారకులైపోయారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి కాదని జీవించే జీవితం, దేవుణ్ణి పక్కన పెట్టి జీవించే జీవితం ఎన్నడే కానీ మేలుకరమైన జీవితం కానే కాదు. ఆ వ్యక్తులు ఎన్నడే కానీ మేలుకరంగా జీవించలేరు. దేవుని కాదని జీవించే జీవితం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తుంది. దేవుని ప్రక్కన పెట్టిన జీవితం పిల్లల సమాజానికి క్షేమకరమైన పరిస్థితులు ఇవ్వగలిగింది కాదు. సమాజాన్ని ఏదో ఒక రీతిగా దారి తప్పించే పరిస్థితులు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా జరుగుతాయి. దేవుడు లేడు అని చెప్పి డార్విన్ ఒక భయంకర సిద్ధాంతాన్ని లోకంలోకి వదిలాడు. దేవుడు లేడు, సృష్టి అంతా కూడా పరిణామ సిద్ధాంతము మీద ఆధారపడింది అని చెప్పి ఒక దారుణమైన సిద్ధాంతాన్ని సమాజంలోకి వదిలేసేసాడు. తిరిగి దాన్ని సరి చేసుకోవడానికి ఈరోజు ఇప్పటికీ వల్లపడలేదు. తన జీవితం యొక్క చివరి దశలో పశ్చాత్తాపడ్డాడు, నేను చేసింది తప్పు అని. సత్యం చెప్పులేసుకునేసరికే అసత్యం ఊరంతా తిరిగి వచ్చేసేసిందట. అదే జరిగింది. సమాజానికి ఎంత నష్టం కలుగు చేశాడు. ఈ రోజుకి కూడా దారి డొంకాలైన పరిణామ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? కనీసం ఆలోచన చేయలేకపోతున్న కోతి నుంచి మనిషి రావటం ఏంటి? మరి అక్కడే ఎందుకు ఆగిపోయింది? జీవం ఎక్కడి నుంచి వచ్చింది? కనీసం ఆలోచన చేయలేకపోతున్నారు. ఈ రీతిగా దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఒక మనిషి చేసే పని సమాజానికి క్షేమం ఇవ్వదు. పరిణామ సిద్ధాంతం తప్పు. కోతి మనిషి ఒకడేనా? ఎంత దారుణమండి, ఎంత భయంకరం. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనం దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఏదో చెయ్యాలనుకుంటే ఏదో చేస్తామేమో కానీ ఉపయోగకరమైనది మాత్రం మన వల్ల కాదు. సరే, కనీసం నీ కుటుంబానికి నువ్వు మేలు చేసుకోలేవు. దేవుని ప్రక్కన పెట్టి నీ జీవితానికి నువ్వు మేలు చేసుకోలేవు. సమాజాన్ని ఉద్ధరించడం తర్వాత సంగతి. కనీసం నీకు నువ్వు మేలు చేసుకోలేవు, నీ కుటుంబానికి మేలు చేయలేవు దేవుని ప్రక్కన పెట్టి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయో దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింప వలెను అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సోదరి సోదరుడు, దయచేసి వినండి. నీ జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పగించాలని నువ్వేమో అనుకుంటున్నావు కావాలా? ఇప్పుడు నేనెవరు అడగట్లేదని, నువ్వెవరికి జవాబు చెప్పన
అవసరత లేదనే పరిస్థితులతో నువ్వు జీవిస్తున్నావేమో. కానీ దైవ లేఖనం చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? ఒకానొక రోజున ఆయన ఎదుట నిలబడాలి. నిలబడటం కాదు, ప్రతి మోకాలు వంగుతుంది. మోకాళ్ళ మీద నిలబడి నువ్వు ఆయనకి సమాధానం చెప్పాలి, లెక్క అప్పగించాలి జీవితాన్ని గురించి. దేవుడు లేడని చెప్పడం ఈరోజు నీకు తేలికేమో, కానీ రేపు దేవునితో నిలబడినప్పుడు జీవితం అంతటిని గురించి లెక్క అప్పగించడం తేలికైంది కాదు. విధేయులమై దీనులమై దేవుని వైపు చూచి మారుమనసు పొంది దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ కుటుంబాన్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోవటమే వివేకమైన పని, జ్ఞానంతో కూడిన పని. ఆ స్థితి నీ జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కుటుంబాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, వారు దేవుణ్ణి కాదని ఏదో సాధించాలనుకున్నారు. ఏమీ సాధించలేకపోగా సమాజానికి ఒక దారుణమైన పరిస్థితులు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవునికి ఏం లెక్క చెప్తారు? ఇప్పుడు దేవునికి ఏం లెక్క చెప్తారు? భూమి మీద జీవించే జీవితం అల్పమైనది, నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఈ రీతిగా పోల్చబడిన పరిస్థితులు అల్పమైన జీవితం, కానీ శాశ్వతమైన జీవితం ఉన్నది. అపవాది గుడ్డితనం కలుగు చేసి ఈ పరిస్థితుల గురించి ఆలోచన చేయకుండా, ఈ పరిస్థితుల్ని ఏమాత్రం దృష్టించకుండా ఉండేటట్లుగా చేస్తూ ఉన్నాడు అపవాది. అపవాది చేతిలోకి చిక్కకూడదు. వాడి నుంచి మనం బయటకు వచ్చి దేవుని చేతిలో వాలిపోవాలి, దేవుని ఒడిలో మనం వాలిపోవాలి. ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఇది నాన్న దేవుని మాటకు విధేయత చూపించు. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. దేవునికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన చేతిలోకి వస్తే, నువ్వు ఆయన చేతిలో ఒక బలమైన ఆయుధముగా, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించిన వ్యక్తిగా అనేకులకు ప్రయోజనకరమైన వానిగా ఉండాలని, అనేకులు ప్రయోజనకరమైన దానిగా ఉండాలని నీ ఎడల దేవుడు అమితమైన ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. రక్షించబడ్డానని చెప్పుకొనచ్చు. రక్షణ సంబంధమైన జీవితాన్ని జీవించకపోతూ ఉన్నట్ల నీ జీవితం ఆ రీతిగా కొనసాగుతూ ఉన్నట్లయితే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సమయంలో నువ్వెంత తప్పు చేస్తున్నావో గుర్తుపెట్టుకో. అబ్రహాము నుంచి వేరైపోయిన లోతు కుటుంబం దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయింది. ఆ పరిస్థితులు కావాలా? సంఘానికి దూరంగా ఉంటున్నావా? మళ్ళీ వెళ్ళు సంఘంలో. సేవకునికి దూరంగా ఉంటున్నావా? తిరిగి కలువు దేవుని సేవకుడిని. ఇది మంచిది కాదు, ఇది క్షేమకరమైనది కాదు. నీ ఆత్మీయ క్షేమాన్ని కాంక్షించేవాడు దైవజనుడు. దేవుని ఎదుట నువ్వు తల ఎత్తుకొని నిలబడేటట్లుగా నిర్మించాలని, సిద్ధపరచాలని కాంక్షించేవాడు దైవజనుడు. ఆయనకు దూరంగా ఉండి, సంఘానికి దూరంగా ఉండి నువ్వు సాధించగలిగిందంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, రండి ప్రభు సన్నిధికి, మోకరించండి ప్రభు పాదాల చెంత. వ్యక్తిగత జీవితాలను దిద్దుకుందాం, కుటుంబాన్ని కట్టుకుందాం, కుటుంబంగా ఆయన ఎదురు నిలబెడదాం. సమాజానికి మాదిరికరమైన ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని రూపుదిద్దుకుందాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సమృద్ధిగా దయచేసి మీ కుటుంబాలన్నిటినీ అటు రీతిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడని మీరు ఇచ్చిన వర్తమానాలన్నింటిని బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. విత్తబడిన ప్రతి మాటకు మీరే నీరు కట్టి ఫలింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మా కుటుంబాలు ఏవి, ఈ కార్యక్రమం వీక్షించిన ఏ వ్యక్తి కుటుంబం కూడా, వ్యక్తి జీవితం కూడా లోతు కుటుంబ సంబంధమైన పరిస్థితులు ఉండనియద్దు నాయన. తండ్రి, మమ్మల్ని కరుణించండి అయ్యా, కనికరించండి దేవా, గ్రహింపు దయచండి, కన్నులు తెరవండి, నీ కృపలో భద్రపరిచి సహాయం చేసి మహిమ పొందండి. అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అప్పులతో, ఆర్థిక బాధలతో సతమతమవుతున్న నీ బిడ్డలకు విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డల యొక్క అవసరతలు మీ నామములో తీర్చండి. మీ రాకడ కొరకై, మీ రాజ్యం కొరకై సిద్ధపరచండి. ఈ కార్యక్రమం వీక్షించిన నీ బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ వరదలా చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము,